నమస్కారం, డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి నారాయణ సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు గత 10 రోజులుగా నిరంతరాయంగా పనిచేస్తున్నామని వెల్లడి. ఓల్డ్ ఆర్ఆర్పేటలో వరద బాధితులను పరామర్శించిన పీసీసీ చీఫ్ షర్మిల. వరదలు రావడానికి చంద్రబాబు, జగన్లు కారణమని ఆగ్రహం. అంబాపురంలో వరద బాధితులకు సరుకులు పంపిణీ చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలిక్కోడు శ్రీనివాసరావు. బాధితులకు అండగా ఉంటామని హామీ. బుడమేరు కృష్ణానది వరదల నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబుకి వినతి పత్రం అందజేసిన సిపిఎం బృందం. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని స్పష్టం. బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో మరో 2 రోజుల్లో సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత 10 రోజుల నుండి వరద బాధితులకు అండగా నిలిచామని పేర్కొన్నారు. వరద బాధితులకు గత 10 రోజుల నుండి రాష్ట్ర యంత్రాంగం అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను అందిస్తుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రకాష్ నగర్, పైపుల్ రోడ్, కండ్రిక, నున్నా, నూజివీడ్ రోడ్లో ఇప్పటికే కొనసాగుతున్న వరద నీరు చేరుకోవడంతో ఆ నీరుని ప్రత్యేక మోటార్ల ద్వారా వరద ముంపు బయటకు పంపించే విధంగా మంత్రి నారాయణ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రోడ్లు, ఇళ్ల మధ్యలో ఉన్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించే కార్యక్రమంపై దృష్టి పెట్టామని, నున్న రోడ్డుకు ఇరువైపులా ఇళ్ల మధ్య నిలిచిన నీటిని బయటకు పంపించేందుకు ప్రొక్లైన్లు, భారీ యంత్రాలతో వరద నీటి తరలింపు కోసం జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షించామన్నారు. వరద నీరు తగ్గగానే పారిశుద్ధ్య పనులు ప్రారంభిస్తామని, ఇప్పటికే వరద నష్టం అంచనాల ప్రక్రియ కూడా జరుగుతుందని చెప్పారు. నష్టంపై నివేదిక సిద్ధం కాగానే ఎవరెవరికి ఎంత పరిహారం ఇవ్వాలనేది సీఎం నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,75,000 మందికి నిత్యావసర సరుకులు అందించామని, ఈ రోజు పూర్తిగా బాధితులందరికీ నిత్యావసరాలు అందిస్తామని అన్నారు. విజయవాడ నగరంలో వచ్చిన ఈ వరదల వల్ల ప్రజలు గత 10 రోజుల నుంచి, అంటే ఆల్మోస్ట్ 11 రోజులు ఎంత సఫర్ అవుతున్నది అందరికీ తెలుసు. 31 స్టార్ట్ అయింది. అయితే నగరంలో ఉన్న 32 వార్డులలో ఎక్కడైతే ఎఫెక్ట్ ఇచ్చిందో వాటిలో 26 వార్డులలో అయితే నీళ్లు లేకుండా చేసి శానిటేషన్ కూడా పూర్తి చేశారు. అయితే మరొక 6 వార్డులలో నీళ్ళు ఉంది. దాని మీద యాక్చువల్గా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. 3 అడుగులు, 4 అడుగులు, 2 అడుగులు, 1 అడుగు. రాత్రి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ నైట్కి ఆ వాటర్ అంతా పోవాలనే ఉద్దేశంతో రాత్రి అధికారులు, మా యొక్క కన్నబాబు గారు యాక్చువల్గా ఇన్ఛార్జ్ ప్రస్తుతం, వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా స్టడీ చేసాము. ఈ కండ్రిక పాయింట్ అంటారు, మనం ఉండేది కండ్రిక పాయింట్. ఇక్కడ నుంచి నిన్నదాకా తిరిగితే ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి 4 అడుగుల డిఫరెన్స్ ఉంది. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ 4 అడుగుల ఎత్తులో వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ వాటర్ అంతా టౌన్ మీదకి వస్తుంది, ఫ్లో అవుతుంది టువర్డ్స్ టౌన్. అందుకని ఆ రోడ్డుని 7 దగ్గర ఆ రోడ్డు కట్ చేసాం. కట్ చేసినందువల్ల బాగా వాటర్ ఫ్లో అయ్యి రోడ్డు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పోవటం వల్ల ఇక్కడ వాటర్ బాగా తగ్గింది. బహుశా ఇవాళ ఈవినింగ్కి ఈ వాటర్ ఆల్మోస్ట్ పోవచ్చు, ఆ విధంగా ప్లాన్ చేసాం. ఏదైనా కొద్దిగా మిగిలిన రేపు మార్నింగ్కి యాక్చువల్గా పూర్తి పోతుంది. రేపు కంప్లీట్గా డే టైం అంతా శానిటేషన్ చేసి ఈ 61, 62, 63, 64 వార్డు కూడా కంప్లీట్గా శానిటేషన్ రేపు నైట్కి పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్గా ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. నిన్న ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు 3 రోజులు టైం ఇచ్చారు. నిన్న, ఇవాళ, రేపు ఈ 3 రోజుల్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేస్తారు. ఎవరెవరికి ఏమేమి వస్తువులు పోయినాయి, ఏమేమి డ్యామేజ్ అయినాయి, దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం చేయాలనే సహాయం అనేది నిర్ణయించి ప్యాకేజీని నిర్ణయిస్తారు. బహుశా 2-3 రోజుల్లో అది కూడా అవుతుంది. పాతరాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. బుడమేరు వరదపై టీడీపీ, వైసీపీ బురద రాజకీయాలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. బుడమేరు వరదకు చంద్రబాబు, జగన్ ఇద్దరు కారణమని ఆమె వివరించారు. చంద్రబాబు విరాళాలు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర కాదని, కేంద్ర ప్రభుత్వం దగ్గర 10,000 కోట్లు తీసుకోవాలని చెప్పారు. బుడమేరు వరద బాధితులను రాజరాజేశ్వరిపేటలో షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుడమేరు తీరని శ్లోకాన్ని మిగిల్చిందన్నారు. 2 వారాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరదల్లో ఇప్పటి వరకు 50 మంది చనిపోగా 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారన్నారు. చంద్రబాబు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ దగ్గర అని చెప్పారు. 10,000 కోట్ల ఆర్థిక సహాయం కేంద్రం నుంచి అడగాలని సూచించారు.
ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర నుంచి కాదు. చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు గత 10 సంవత్సరాలుగా అందరు ఎంపీలు ఊడిగలు చేస్తున్నారు. అటు వైసీపీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి 25 ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం. అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి? ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి? పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి. 10,000 కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి కనీసం 1,00,000 రూపాయలైనా కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఇళ్ల నష్టం జరిగింది. ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారికి హెచ్చరిస్తున్నాం, ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడం. వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే. కనీసం 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం చేయాలి. అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది. మారుమూల ప్రాంతాలలో సాయం అందటం లేదు. ఇప్పటికైనా గ్రహించండి, సాయం అందించండి. వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం 15,000 రూపాయలు ప్రతి ఎఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది రైల్ నీరు. ఈ బాటిళ్లు తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ఇదే విజయవాడ డివిజన్ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి. మరి విజయవాడలో ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా? రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు, మా విజయవాడలో అవసరం ఉంది. విజయవాడ డివిజన్ 6,000 కోట్ల రూపాయలు సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది. దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది. కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. మరి కనీసం మంచి నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. విజయవాడ రూరల్ అంబాపురంలో ముంపు ప్రాంతాల వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న నిత్యావసర సరుకులను, మందులను పంపిణీ చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ స్వయంగా తలపై మోసుకుంటూ వెళ్లి సరుకులను మోయలేని వృద్ధులకు పంపిణీ చేశారు. అలాగే కొంతమంది బాధితులకు స్వయంగా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే గొల్లపూడి శ్రీనివాసరావు ఒక పక్క ప్రభుత్వం నష్టపరిహారాన్ని అంచనా వేస్తూనే మరో పక్క ఇంటింటికి ప్రభుత్వం నిత్యావసర వస్తువులను అందించడం జరుగుతుందని మీడియాతో వెల్లడించిన ఎమ్మెల్యే కొలికపూడి బాధితులందరికీ నిత్యావసర వస్తువులు అందే విధంగా ఎమ్మెల్యేలను, ఐఏఎస్ స్థాయి అధికారులను నియమించి ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. బుడమేరు కృష్ణానది వరదల నుండి రక్షణ కల్పించేందుకు శాశ్వత నివారణ చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు సిపిఎం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు, వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు తెలిపారు. నగరంలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై ప్రతినిధి బృందం సీఎం దృష్టికి తీసుకువెళ్లిందని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సిపిఎం బృందం నాయకులు మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని, వరద ఉధృతిని జాతీయపత్తుగా గుర్తించి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
దెబ్బతిన్న ఇల్లు మరమ్మతులకు ఆర్థిక సహాయం ప్రకటించి ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయార్థం 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని సీఎంని కోరటం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణా జిల్లా, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు బుడమేరుకి వచ్చిన వరదలు, ఇంకోవైపున కృష్ణానదికి వచ్చిన వరదలతో ఒక తీవ్రమైనటువంటి విపత్తు వచ్చింది. మా ఉద్దేశంలో ఇది ప్రకృతి వైపరీత్యమే కాదు, గత 2 దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం కూడా తోడవబట్టే ఇంత ఘోరం జరిగింది. అలాగే దానికి ఆ పాలకులందరూ బాధ్యత వహించాలి. ప్రస్తుత ప్రభుత్వం ముందుగా బుడమేరు వరదకు ముందు హెచ్చరించి బాధితుల్ని ఖాళీ చేయించి వాళ్ళ కాపాడటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా యంత్రాంగం వైపు నుండి లోపాలు జరిగినాయి. ఇప్పటికైనా కేంద్రం యొక్క సహకారాన్ని పొంది రాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్లల్లో జరిగిన నష్టం, చిరు వ్యాపారులకు జరిగిన నష్టం, చిన్న పరిశ్రమలకు జరిగిన నష్టం, ఒకవైపున రైతాంగానికి, కూలీలకి, మిగతా వాళ్ళకి జరిగిన అన్ని తరగతుల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. 10 రోజులు గడిచినా ఇవాల్టికి సాధారణ పరిస్థితి అనేది ఏర్పడలేదు. పై స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న కృషి దిగువ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ప్రజలకి పూర్తి స్థాయిలో అందటం లేదు. అటువంటి సహాయ కార్యక్రమాలు ఇంకా సరిపోవటం లేదు. ఈరోజు సిపిఎం పార్టీ తరఫున వరద ప్రాంత బాధితులకు తీసుకోవాల్సిన సహాయక తక్షణ చర్యలు, అదేవిధంగా దీర్ఘకాలిక చర్యల గురించి సిపిఎం ప్రతినిధి వర్గం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మెమరాండం సమర్పించింది. ఆ కాపీ మీ అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. వై వెంకటేశ్వరరావు, నేను, సిహెచ్ బాబురావు, డి రమాదేవి, వి ఉమామహేశ్వరరావు, కె ప్రభాకర్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా మేము ఈ మెమరాండం ఇచ్చాం. ప్రధానంగా ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తీవ్రమైన నష్టం జరిగింది. వేలాది కుటుంబాలు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా లక్షలాది రూపాయలు ఈ సందర్భంగా నష్టం జరిగిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దుర్గగుడిలో మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ దసరా ఉత్సవాల పనులన్నీ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉత్సవాల సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన వరద ప్రమాదాలు వీటన్నిటిని కూడా అమ్మవారి దగ్గర నుంచి శాంతి కోరుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి దర్శనం చూసాం. అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో అనేక రకాలుగా ఈ యొక్క కొండపైన ఉన్నటువంటి రాళ్లు మట్టి జారడంతో రాళ్లు కూడా జారి పడుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇది జరిగాయి. ఇటీవల 31వ తారీఖు 1వ తారీఖున ఇక్కడ కూడా మళ్లీ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు కూడా ఆ రోజు నుంచి మూసివేయడం జరిగింది. భక్తులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులున్న కొన్ని నిర్ణయాలు తప్పని పరిస్థితుల్లో తీసుకున్నాం. ఏ పరిస్థితుల్లో దీన్ని రేపు నవరాత్రులకంతా ఈ రోడ్డుని మళ్లీ పునర్నిర్మాణం చేసి దాన్ని వాడుకలోకి తేవాలి, భక్తులందరికీ కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని అధికార యంత్రాంగం అంతా కూడా
దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఇంజనీర్లు కానీ, అలాగే దానికి సంబంధించిన అడ్వైజర్లు, దానికి మనకున్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దీనిలో నిమగ్నమై ఉన్నారు. అలాగే రాక్ మిటిగేషన్ కార్పొరేషన్ మనకి బెంగళూరులో ఉంది. గతంలో కూడా వాళ్ళు వచ్చి ఈ రాళ్లు జారి పడిపోకుండా ఉండేదానికి కొంత ప్రయత్నం చేశారు. మళ్ళీ వాళ్ళని కూడా రమ్మన్నాం. వచ్చి వాళ్ళు కూడా చూశాక దీనికి పూర్తి స్థాయిలో ప్రస్తుతం రేపు ఉత్సవాల వరకు తాత్కాలికంగా అన్ని మనం చేసినా శాశ్వత పరిష్కారంగా కనకదుర్గమ్మ ఆలయం మాస్టర్ ప్లాన్లో ఈ ప్రొటెక్షన్ అంతా కూడా ఉండాలని. విజయవాడ నడిగొట్టున ఉన్న కొండ ప్రాంతాలు నగరవాసులను భయపెడుతున్నాయి. తరచూ కురుస్తున్న వర్షాలు, భారీ వరదలకు కొండ ప్రాంతాలు నాని ఉండి కొండ చర్యలు ఎప్పటికప్పుడు విరిగి పడుతుండటంతో కొండ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. 10 రోజుల క్రితం నగరంలోని సున్నపట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4 మృతి చెందగా మరికొందరు గాయాల పాలయ్యారు. తాజాగా మంగళవారం నగరంలోని మాచవరం ప్రాంత పరిధిలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 1 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గడిచిన వారం రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతం అంతా పూర్తిగా నాని ఉండటంతో కొండపై ప్రాంతం నుండి చర్యలు విరిగిపడుతున్నాయి. నగరంలోని మాచవరం ప్రాంత పరిధిలో మోడ్రన్ సూపర్ మార్కెట్ పక్కన ఉన్న గూడ వెంకటస్వామి వీధిలో మంగళవారం ఉదయం కొండ చర్యలు పడిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కార్మిక నగర్ చెందిన ఇచ్చడ రాము అనే కార్మికుడు మృతి చెందగా మరో 3 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద పెద్ద బండరాళ్లు ఒక్కసారిగా మీద పడటంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బండరాళ్ల కింద మరికొంతమంది వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు నగరపాలక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విష్ణు కెమికల్స్ ఇండస్ట్రీస్ 25 లక్షల విరాళం ఇచ్చారు. రేజ్ పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ 50 లక్షల విరాళం అందజేసింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఈ విరాళం అందజేశారు. బొజ్జల మాట్లాడుతూ వరద సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు. మరి ఈరోజు సీఎం గారిని కలిసి 20 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అట్లనే సంజయ్ అని చెప్పి మా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు రేస్ పవర్ అని చెప్పి మరి వాళ్ళు కూడా పవర్ సెక్టర్లో కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మరి సోలార్, విండ్ పవర్లో సెక్టర్లో ఉన్నారు. వాళ్ళు కూడా అడిగిన వెంటనే 50 లక్షల రూపాయలు మరి విజయవాడ కొంచెం నకాల వర్షంలో ఎంతోమంది దగ్గరగా 70-80 వేల మంది కుటుంబాలు మరి వీధిని పడ్డాయి. అది చూసి చలించి వాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి అయినా సరే ఏ ప్రాంతం అయినా కూడా తెలుగు వాళ్ళే మేము అందరం అని చెప్పి ఆయనే పర్సనల్గా సంజయ్ గారు పర్సనల్గా కంకణం కట్టుకొని అందరితో మాట్లాడి ఇదే కాదు వేరేది కూడా ఇప్పిస్తానని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనే ఈ ప్రెస్ మీట్ల ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ద్వారా అట్లనే ఫ్యాక్ట్ సీఎంఆర్ఎఫ్ తరఫున సంజయ్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చ మాటలు మాడుతూ వాడు వచ్చిన వెంటనే తలాతోక లేని మాటలు మాడుతూ మ్యాన్ క్రియేటెడ్ ఫ్లడ్స్ అట. ఎక్కడన్నా ఆ రకంగా ఎప్పుడు విన్నారండి? ఇంతమంది బాధల్లో ఉంటే వాళ్ళ టీం పంపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి, లోకేష్ గారిని నేర్చుకోవాలి. ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారాయణ కావచ్చు, అయితే అందరూ ఏ రకంగా పనిచేస్తున్నారో మరి పార్టీ తరఫున చూడాలి. ఆ రోజు ఫ్లడ్స్ వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఏరియా సర్వే అని చెప్పి చక్కర్లు కొడుతూ పైన చూసి వచ్చి ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుతున్నాడు.
కృష్ణలంక ప్రాంతంలో వరదల నుంచి ప్రజలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన రిటైనింగ్ వాల్ కు బీటలు వాటిల్లుతున్నాయని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రమాదకరమైన పరిస్థితి వస్తుందని అధికారులు నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. కృష్ణలంక ప్రాంతంలోని కోదండరాం ఘాట్ వద్ద బీటలు వాటిల్లిన రిటైనింగ్ వాల్ ను సిపిఎం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దోనేపూడి కాశీనాథ్ రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గోడకు జాయింట్లు ఉన్న ప్రాంతాల్లో బీటలు ఏర్పడుతున్నాయని దీనిపై దృష్టి సారించాలన్నారు. రిటైనింగ్ వాల్ నాణ్యతను పరిశీలించేందుకు నిపుణులను తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇదే విధంగా బీటలు వాటిల్లితే మరలా కృష్ణలంక ప్రాంత ప్రజలు నీటిలో మునిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం గోడ నిర్మాణం నాణ్యతపై దృష్టి సారించి పటిష్టంగా ఉండేలా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పరిశీలన కార్యక్రమంలో సిపిఎం నేతలు పాల్గొన్నారు. వరదల నుండి కాపాడటంలో, ఆ ప్రాంతాన్ని పరిరక్షించడంలో, ఒక రకంగా నగరాన్నే పరిరక్షించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించినటువంటి రిటైనింగ్ వాలు ఇప్పుడు వరద తాకిడికి లోనైందా లేదు ఏమన్నా ఇంకా ఇబ్బంది అయిందా అర్థం కావడంలా ఒక 7-8 చోట్ల కోదండరామ ఘాట్ నుండి వారధి వైపు వెళ్ళే మధ్యలో 7-8 చోట్ల ఆ రకమైనటువంటి పద్ధతుల్లో క్రాక్స్ వచ్చినాయి. ఈ క్రాక్స్ పైనే కాదు, పైన క్రాక్ ఉంటే అది ఎయిర్ క్రాకో లేకపోతే ఇంకోటనో అని చెప్పనని సరిపెట్టుకునే దానికి అవకాశాలు ఉంటాయి. కానీ కింద భాగంలో పైనుంచి ఇటువైపు నుంచి అటువైపు 15 నుండి 20 అడుగుల దాకా ఆ రకమైనటువంటిది వస్తూ ఉంది. ఆ క్రాక్స్ వచ్చినాయి. అందుకని దీన్ని ఇరిగేషన్ అధికారులు ఆ రోజు నిర్మాణం చేసినటువంటిది. మరి ఇరిగేషన్ అధికారులు తనిఖీ లేకుండా, సూపర్వైజన్ లేకుండా వాళ్ళు చేయాల్సినటువంటిది ఇంకొద్ది కొన్నా కూడా మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితి కూడా జరిగింది. ఏదేమైనా తనిఖీ చేసి నాణ్యతను పెంచేటువంటి దిశగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది కనుక లేకపోయినట్లయితే బూడిదలో పోసిన పన్నీరు కాకూడదనేది మా అభిప్రాయం. అందుకని ఇది ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కట్టినటువంటి గోడ, ఈ రక్షణ గోడ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో క్రాక్స్ ఇవ్వటం కానీ, పగుళ్ళు రావడం కానీ, దాదాపు 15-20 అడుగులు నది లోపల, నది వైపు కూడా ఆ రకంగా రావడం అని చెప్పనేది ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతంగా భావించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడకు పూర్వ వైభవం తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఏపీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పివి వెంకటరమణ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ కాలనీలో ది వెన్యూ ఫంక్షన్ హాల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. వరద బాధితుల నివాసాల్లోని బురదను, అపార్ట్మెంట్ల సెల్లార్లోని వర్షపు నీటిని తొలగించే పనిలో అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమయ్యారన్నారు. సెప్టెంబర్ 5 నుంచి అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ మొదలుపెట్టారని, ఇప్పటి వరకు 13,400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 6,432 మందిని రెస్క్యూ చేసి కాపాడామన్నారు వెంకటరమణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డైరెక్టర్ జనరల్ ప్రతాప్ రెడ్డి సూచనలతో ముందుకెళ్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను వేగవంతం చేసి 1284 మంది అగ్నిమాపక దళాలను రంగంలోకి దింపామని, 120 మంది సూపర్వైజర్ ఆఫీసర్స్ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఆహార పంపిణీ బాధ్యతను కూడా తీసుకుని 1,00,000 మందికి పైగా ఆహారాన్ని, వాటర్ బాటిళ్లను అందజేశామన్నారు. మరింత బాధ్యతతో సహాయక చర్యలు వేగవంతం చేసి విజయవాడను యథాస్థితికి తీసుకొస్తామన్నారు. వందల సంఖ్యలో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ అడిగిన వెంటనే వెన్యూ ఫంక్షన్ హాల్లో వసతి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని శాఖల సమన్వయంతో వారం 10 రోజుల్లో పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ జ్ఞానసుందరం, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సో మా అగ్నిమాపక శాఖ 5th నుంచి అంతకుముందు 2 రోజుల నుంచి రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్, తర్వాత క్లీనింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. సో ముఖ్యంగా మాకు మెసేజ్ వచ్చినప్పటి నుంచి ఇమ్మీడియట్గా 13 బోట్లు, రెస్క్యూ టీమ్ మెంబర్స్ 143 మెంబర్స్తో ఫస్ట్ డిప్లాయ్మెంట్ చేశాము. ఫస్ట్ ఫ్లడ్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వాటి నుంచి పబ్లిక్ని రెస్క్యూ చేయడం కానీ, వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ 13 బోట్స్తో ఫస్ట్ రంగంలోకి దిగినాము. సో 143 మెంబర్స్ దీంతోనూ. సో టోటల్గా మేము ఆ ఆపరేషన్స్లో 13,400 మందిని
ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ను కానీ, ఓల్డ్ ఏజ్, తర్వాత చిల్డ్రన్స్ను, ఇలాంటి వాళ్ళను. సో పీపుల్ అంటే పబ్లిక్ని సేవ్ చేసిండేది 6,432 మందిని. సో ఎవాక్యుయేషన్ వేరు, అంటే అక్కడ డిస్ట్రెస్లో ఉండి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసింది 6,400 మందిని. సో టోటల్ లైఫ్ బాయ్స్ 180, తర్వాత లైఫ్ జాకెట్స్ 220, రోప్స్ 342 ఈ ఆపరేషన్స్కి వాడడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 5th నుంచి అంటే మాకు వాటర్ రిసీడ్ అయిపోయి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ కన్క్లూడింగ్కి వచ్చిన తర్వాత మాకు మళ్ళీ ముఖ్యమంత్రి గారిలో మాకు ఒక హౌసెస్ క్లీనింగు, రోడ్ క్లీనింగ్కు టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ను మేము 111 వాటర్ టెండర్స్ను, తర్వాత 121 పోర్టబుల్ పంప్స్. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వాహనాల ఇన్సూరెన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని, పూర్తి ఇన్సూరెన్స్ పొందాలంటే పాడైన వాహనాలకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే చాలా మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. అటువంటి వారికి ఇన్సూరెన్స్ రికవరీ కష్టం కావచ్చు. అటువంటి వారికి ఏ విధంగా సహాయం చేయవచ్చు అనే విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవచ్చునని మంత్రి నారాయణ చెప్పారు. ఇక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసం సహకరించడానికి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కాలనీలో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. ఆ క్యాంపుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపారు. అంటే స్కూటర్లు ఇటువంటి యాక్చువల్గా 2 వీలర్స్ 3 వీలర్స్ డ్యామేజ్ అయినాయి. దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఒక అర్బన్ కంపెనీని పెట్టి దాని ద్వారా యాక్చువల్గా ఎవరైతే ఉండారో వాళ్ళని మెఫ్మాలో ఉన్న మెంబర్స్ని అటాచ్ చేసి దాన్ని వర్క్ చేసి స్టార్ట్ చేస్తాం. ఇవాళే స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇవాళని స్టార్ట్ చేసి యాక్చువల్గా వాళ్ళకి రిపేర్లు ఏదైతే ఉన్నాయో అన్ని చేసి ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. కృష్ణా బుడమేరు ముంపులను జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ఇంకా వేగవంతం చేయాలని ఆయన సూచించారు. వరద ముంపులో చిక్కుకున్న సింగ్ నగర్ 58వ డివిజన్ అడితి ఎలమందయ్య వీధిలోని వారికి సిపిఐ ఆధ్వర్యంలో టవల్, దుప్పట్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా బుడమేరు వరద ముంపులో మునిగిపోయిన విజయవాడ నగరాన్ని జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సర్వస్వం నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్ రావు, తాడి పైడయ్య, కొట్టు రమణారావు, అపరభూతు రాము, స్థానిక పార్టీ నాయకులు కె ఆదినారాయణ పాల్గొన్నారు. జలదిగ్బంధంలో విజయవాడ నగరం మొత్తం నగరంలో 32 డివిజన్స్ నీటి ములిగాయి. జనజీవన వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయినాయి. తాగటానికి నీరు లేకపోతే ఉండటానికి ఇళ్లలో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో ఎప్పుడూ కూడా కని విని ఎరగనటువంటి పద్ధతిలో ఈ రోజున జలదిగ్బంధంలో విజయవాడ నగరం కూరుకుపోయింది. ప్రభుత్వం తాము చేయవలసినటువంటి సహాయ కార్యక్రమాలు చేపడుతుందా? ఇటువంటి కష్టకాలంలో ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా వ్యక్తులు, శక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా మన ప్రభుత్వానికి చేసేటటువంటి అధికార గణానికి మనందరం కూడా బాసటగా ఉండి ప్రజల ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చేదానికోసం తమ వంతు సహకారం అందించాలని చెప్పి సిపిఐగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే క్రమంలో సిపిఐగా భవానీపురం ప్రాంతము, అలాగే సింగనగర్ ప్రాంతం, నగరంలో మునిగిపోయినటువంటి వివిధ ప్రాంతాల్లో మా వంతు సహకారంగా మేము సైతం అన్నట్టుగా, మీకోసం అన్నట్టుగా మేము కూడా ఉడత సాయంగా మేము కూడా సహాయ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఇటువంటి కష్టకాలంలో ప్రజలు కూడా సంయమనంతో పాటించి ప్రభుత్వానికి సహకరించి మన కోసం వచ్చి సహకారం అందించేటటువంటి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ఉన్నారో వారికి మనం కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా సమన్వయంతో వారికి కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గత 10 రోజుల నాడు అజీజ్ నగర్ ప్రాంతం, పాయికాపురం, ప్రకాష్ నగరు, ఖండ్రిక,
రాజరాజపేట గట్టెవరక ప్రాంతం దాదాపుగా 30 డివిజన్లు వరదలకు గురైపోయి ప్రకృతి విలయ తాండవం చేసింది. అన్నాలు లేక, తిండికి మంచినీళ్ళు తాగడానికి కూడా మంచినీళ్ళు దొరక్క, కరెంటు పోయి అనేక కష్టాలు పడ్డ ప్రజలు ఈ రోజున ఒక్కళ్ళే బయటకు వస్తున్నారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న ప్రాంతం కానీ, రేకులిళ్ళు కానీ, పెంకుటిళ్ళు కానీ ఎక్కడా కూడా కట్టుకుంటానికి బట్టలు కూడా లేకోకుండా నిరాశ్రులు అయిపోయారు. వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఏదో భోజనం ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు, ఉప్మా ప్యాకెట్లు ఇస్తున్నారు. అయితే అవి లోపలికి కూడా రావట్లేదు. కేవలం పైపుల రోడ్డు, డాబా కొట్టు సెంటరు అలా రోడ్ల మీద ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా దాతలు కూడా రోడ్ల మీదే పనిచేసి మనం తీసుకొచ్చిన ఇచ్చేస్తున్నాం కదా అని వెళ్ళిపోతున్నారు. కానీ లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఏ ఒక్కటి అందట్లేదు. రాష్ట్రంలో వచ్చిన వరదలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, వారికి డ్వాక్రా సంఘాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అభ్యుదయ గ్రామీణ స్టేట్ కమిటీ డ్వాక్రా ప్రెసిడెంట్ దేవకీదేవి అన్నారు. చంద్రబాబు పనితీరు చూసి మరువలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను కనీస సహాయం చేయలేదు, ఒక్క రెట్టు కూడా పంచలేదన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోకపోగా ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రజలకు ఏమి మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో వరద బాధితులకు అండగా నిలిచారని చెప్పారు. దేవకీదేవి, అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను గత 10 సంవత్సరాలుగా. ఈరోజు 1 వీక్ నుంచి వచ్చిన బుడమేరు కట్ట తెగి 10 రోజులుగా ఎన్నో కష్టాలు పడి 75 సంవత్సరాలు వయసు కల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి అనేక రకాలు డీసీపీలో దాంట్లో పైకెక్కి అన్నీ తిరిగి నీళ్ళల్లో మోకాలు లేదు నీళ్ళల్లో తిరుగుతుంటే మా 1 కోటి మంది మహిళలు, డ్వాక్రా మహిళలు అల్లాడిపోతున్నారు. 100 సంవత్సరాలు ఆయన అష్ట ఆరోగ్యంగా మంచిగా వర్ధిల్లి మా అందరికీ అన్ని రకాలుగా సమకూర్చాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజున తుగ్లక్ ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ళు ఏం చేశారో చెప్పాలి మాకు. మేమందరం మహిళల తరఫున అడుగుతున్నాము. చిత్తశుద్ధి లేదంట ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి చిత్తశుద్ధి లేదంట, నేర్చుకోవాలంట ఈయన దగ్గర. ఈయన ఏం చేశాడు? బట్టలు నొక్కటమే కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈయన ఏమన్నా గమనించాడా? ఒక్కరోజన్నా మహిళా గ్రూపుల్ని కలిశాడా? మేము ఒక్కళ్ళన్నా లోనకి రానిచ్చారా ఆ కోటలోకి? నేను అడుగుతున్నా. ప్రతిరోజు ప్రతినిత్యం అందరిలో పేద నిరుపేదల్లో తిరిగి ఇంత కష్టకాలంలో ఆయన కష్టాలు తీరుస్తుంటే, అన్నం పెడుతుంటే నీకు కనీసం ఒక మంచినీళ్ళు, ఒక అరటిపండు, ఒక బ్రెడ్, పాలు చిన్న పిల్లలకి ఏమన్నా వచ్చి 5 రోజులకు బయటకు వచ్చి మాట్లాడారే కానీ కనీసం మీరు దాసిన లక్షల కోట్ల డబ్బుల్లో కనీసం ఒక ఎంతైనా సరే మీకు మనసుతో ఈ రోజున మీరు తీసుకొచ్చి ఎవరికైనా పంచగలిగారా? మీ మనసుతో మీరు చెప్పండి, ఆలోచించుకోండి. విజయవాడలోని కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హాల్కు చేరుకుంటుంది సింగ్నగర్ తదితర చోట్ల వరద బాధితులకు సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ 1000 మందికి నిత్యావసర సరుకులు ఇచ్చామని చెప్పారు. విశాఖపట్నం లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా బాధితులకు ఫుడ్ పంపిణీ చేశామని, తమ వంతు సహాయంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్లో చాలామంది అందరూ కూడా ఓనర్ కమ్ డ్రైవర్లు ఎక్కువ మంది ఉంటారు. ఆ అసోసియేషన్ తరఫున మా జిలానీ గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. అంతేకాకుండా అక్కడ వ్యాపార సంఘాలు, అట్లాగే టమాటో వ్యాపారం చేసేవాళ్ళు, లారీ ఓనర్లు, డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళు ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో కూడా స్వచ్ఛందంగా అందరూ కలిసి ఆ జిలానీతో పాటు ఇక్కడ విజయవాడ వచ్చారు. మరి ఈ రోజున విజయవాడలో ముంపు ప్రాంతాల్లో ఉన్న కొంతమందికి సుమారుగా ఒక 1000 నిత్యావసర వస్తువులు కిట్లు అవన్నీ అందించడానికి వచ్చారు వాళ్ళు.
ఇక్కడ మన కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సహకారంతో ఈ రోజున మొత్తం ఇప్పుడు వాళ్ళందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి మేము కూడా మా ఊర్లో నుంచి మేము నిత్యం వినికిడి చూడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఎంత నష్టపోతూ ఉన్నాయో ఎందుకంటే ఒక చిన్న ఇది ఏమంటే ఈ ఆకిలి, ఈ కుటుంబ బాధ అనేది అందరికన్నా ఎక్కువ ఎవరు తెలుసు అంటే ఒకటి లారీ వాళ్ళకి తెలుసు, లేదంటే కష్టపడే వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఉండేది అందరూ ఏమన్నా అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన 30 మంది కూడా ఈ తెచ్చిన 6 లక్షల రూపాయల సరుకులు కూడా ఇందులో ప్రతి ఒక్కరిది ఉండాది. 31వ తారీఖు, ఆగస్టు 31వ తారీఖు అనుకోకుండా ఒక విపత్తు రాష్ట్రానికి బాగా మన ఎన్టీఆర్ జిల్లాకి బాగా ఎక్కువగా రావడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మా రవాణా రంగం నుంచి మా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అఫిలియేట్ అయినటువంటి పలమనేరు, యాక్చువల్గా పలమనేరు అంటే మన ముఖ్యమంత్రి గారి చిత్తూరు జిల్లాకి దగ్గర తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వారి సహకారం ఎప్పుడూ ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ ఉన్నతాధికారులను తన పట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరి జైత్వాని ఆరోపించారు. తనను ఒక టెర్రరిస్టుగా ట్రీట్ చేశారని, తన క్యారెక్టర్ను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఉక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఒక మహిళల పట్ల దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు. అప్పటి పోలీసులు విద్యాసాగర్ కొమ్ము కాశారని ఆరోపించారు. దుబాయ్లో ఉన్న తన సోదరుని కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు. తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. విద్యాసాగర్ తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. అతనిపై 2015 నాటికే 18 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు తనకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. I'm very grateful to the media for their responsible journalism I'm very grateful to the media for their responsible journalism, all the media that leaked out the truth, because that was very vital. And the people of Andhra Pradesh who chose Honorable Chief Minister of Andhra Pradesh, the current Chief Minister of Andhra Pradesh, Honorable Chandrababu Naidu sir, who elected him to power and gave him the reins of the state. He was elected with a sweeping majority. His able governance and people under him, his able men took on the onus to serve justice to a woman and her old parents who have been wrongfully and illegally harassed. So that was a very noble initiative that these responsible men took up. I am very sorry to see, very pained to see, this being used as a political weapon against them. Somebody that's just trying to serve justice to an innocent woman and her elderly parents, they are being targeted, politically, using the same against them. It's very shameful. మేము మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఉన్న స్టేట్ మహిళా సంఘాల ఆర్గనైజేషన్స్ మొత్తం కలిపి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా మహిళా సంఘాల ఐక్యవేద నాయకత్వాన్ని జత్వానీ గారిని సంప్రదించడం జరిగింది. ఆవిడకి సపోర్ట్గా ఇవాళ మేమందరం ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాం. మీ అందరికీ తెలుసు, గత 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో, నా పేరు పెన్మెచ్చి దుర్గాభవాని, నేను ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి, NFIW నేషనల్ వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ని. ఈ కేసు విషయం దాదాపు ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం మొత్తం తెలుసు. ఈ విషయం నేను ఎవరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ వాస్తవ విషయాలకు వస్తే అసలు ఈ కేసు మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక పారిశ్రామికవేత్త ఎక్కడో ముంబైలో ఉండి ఆమెను లొంగ తీసుకుని అనేక రకాలుగా వేధించి ఇబ్బందులకు గురించేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అడ్డం పెట్టుకుని ఒక మహిళని ఎన్ని రకాలుగా చిత్రవదలు చేసినటువంటి ఒక పారిశ్రామికవేత్త ఎవరనేది జిందాల్ మనందరికీ తెలిసిందే కదా. మూలాలు అక్కడి నుంచి వస్తున్నాయి.
కృష్ణా జిల్లా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కంకిపాడు శాఖ అధ్యక్షులు ఎందువ రాంబాబు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సాయంగా మేము సైతం అంటూ ఆహార పదార్థాలు తాగునీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంకిపాడు నుంచి సుమారు 200 మందికి సరిపడా ఆహార పదార్థాలను తీసుకుని మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ సూచన మేరకు కార్యాలయం వద్ద నుండి ట్రాక్టర్లో తీసుకువెళ్లి నిజమైన బాధితులకు నడుమ లోతు నీళ్లలోకి దిగి రాంబాబు స్వయంగా వాళ్ళందరికీ పంపిణీ చేశారు. అనంతరం ఎందువ విజయబాబు మాట్లాడుతూ కృష్ణా జిల్లా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కంకిపాడు శాఖ ఈ రోజు ఆహార పదార్థాలు తాగునీరు తీసుకుని వారి వద్దకు వచ్చి వారు ఏర్పాటు చేసినటువంటి ట్రాక్టర్లోకి మేము తీసుకొచ్చిన ఆహార పదార్థాలన్నింటినీ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే వారి హృదయ విధానమైనటువంటి పరిస్థితిని చూసి ఆవేదన కలిగిందన్నారు. వారికి మా సంక్షేమ సంఘం ద్వారా ఇంకా మరిన్ని సేవలు అందిస్తామని అన్నారు. అనంతరం సంక్షేమ సంఘం కార్యదర్శి చెప్పాడు శ్రీనివాసరావు మాట్లాడుతూ మా సంఘం నుండి బుడమేరు వరద బాధితులకు ఆహార పదార్థాలతో పాటు వస్త్రాలను కూడా భవిష్యత్తులో పంపిణీ చేస్తామని, మా సంక్షేమ సంఘం సభ్యులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎందువ చిన్న రాంబాబు, వై విజయ్, కెఎస్టి కుమార్, సిహెచ్ శ్రీనివాసరావు, త్రిమూర్తులు, కె రాంబాబు, కె గంగరాజు, కె వెంకటరమణ, దాసరి వెంకటలక్ష్మి, పి సన్యాసరావు, సిహెచ్ మోహన్, ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2000 మందికి సరిపడా వాటర్ బాటిళ్ళు, ఫుడ్ ప్యాకెట్లు తీసుకురావడం జరిగింది. ఆ గాండ్ల అసోసియేషన్ మొత్తాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. కృష్ణా జిల్లా అసోసియేషన్ అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా శాఖ నుంచి ఈరోజు వరద బాధితులు ఏదైతే ఉన్నారో, ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ మేము సైతం పాల్గొని మా చేతులతో వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళి అందరికీ ఇవ్వాలని చెప్పి కృష్ణా జిల్లా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం యువజన కన్వీనర్ విజయవాడ మాట్లాడుతున్నానండి. ఈ రోజున విజయవాడలో వచ్చిన విపత్తు కని విని ఎరిగిని 100 సంవత్సరాలు ఏ రోజు కూడా చూడని విపత్తుని ఈ రోజున విజయవాడ ప్రజలు చూడడం జరిగింది. అట్లాగే అలాగా చూస్తుంటే చాలా హృదయకాల ఎన్నో దృశ్యాలు అసలు చూడలేని, చూస్తుంటేనే కళ్ళంపటి నీళ్లు, కనీసం అవి చూస్తే మన ఇంటికాడ తెలియని పరిస్థితిలో ఉంది. విజయవాడ సింగినగర్, బాంబే కాలనీ, కండ్రిక, ఇవన్నీ అన్ని ప్రాంతాలు కూడా. అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చెప్పాడు శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. ఈరోజు బుడమేరు వరద బాధితుల సహాయార్థం మా కమిటీ తరఫున మా అధ్యక్షులతో కలిపి ఒక 2000 మందికి ఫుడ్, వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఏ ప్రాంతాల్లో అయితే ముప్పు గురైనాయో ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి మేము ఈ డిస్ట్రిబ్యూట్ చేయదలుచుకున్నాం స్వయంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి నారాయణ సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు గత 10 రోజులుగా నిరంతరాయంగా పనిచేస్తున్నామని వెల్లడి. ఓల్డ్ ఆర్ఆర్పేటలో వరద బాధితులను పరామర్శించిన పీసీసీ చీఫ్ షర్మిల. వరదలు రావడానికి చంద్రబాబు, జగన్లు కారణమని ఆగ్రహం. అంబాపురంలో వరద బాధితులకు సరుకులు పంపిణీ చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలిక్కోడు శ్రీనివాసరావు. బాధితులకు అండగా ఉంటామని హామీ. బుడమేరు కృష్ణానది వరదల నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబుకి వినతి పత్రం అందజేసిన సిపిఎం బృందం. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.